వదిలేరు మీరు. లైక్ జనాల్లోకి ఎంత రీచ్ అనేది తెలియదు కానీ సోషల్ మీడియా వరకు వర్కెడ్ వెల్ అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్ వీడియోస్, ఐపీఎల్ అది చాలా బాగున్నాయి. ఏంటి ఆ థాట్, ఈ ప్రమోషన్ థాట్ అదంతా? థాట్ మన వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళది అండి. ఐ మీన్ దర్ ఇస్ అమేజింగ్ టీమ్, అందరికి తెలిసిందే. సో వాళ్ళు ఉండగా అంటే మనం పెద్ద మనకి ఇది 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 ఇలా అనుకుంటున్నామని చెప్తే ఇట్స్ ఆల్ దేర్ ఐడియాస్ అండ్ యా మీరు అన్నట్టు అవి చాలా బాగా వర్క్ అయినాయండి. యా యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి గారి ప్రెజెన్స్ అనేది చాలా పర్టికులర్గా పడుతుంటుంది. నాకు తెలిసి అందరు రాక్షసి ఆ టైంలో సినిమా చూసి ఆయన ప్రజెంట్ చేశారు. సో ఈ సినిమాకి ఆయన స్టోరీ విన్నాక ఆ డిసిషన్ తీసుకున్నారా? అంతే అండి. యా స్టోరీ విన్నాక హీ వాజ్ హీ రియలీ లైక్డ్ ఇట్. సో మనకి యా అంతే స్టోరీ వినిన తర్వాత. సార్ మీరు అంటే వారణాసి ఈవెంట్ తర్వాత ఇప్పుడే కనిపించారు కాబట్టి అడుగుతున్నా. సో ఆ ఈవెంట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది రాజమౌళి గారిని. ఆ తర్వాత కూడా ఆయన కార్తికేయ గారు. సార్ శోభు గారు సార్ ఈ హీట్ సమ్మర్లో చేశారు, మీరు కూడా రివర్స్ అని వెళ్ళిపోయారు వెనక్కి. హీట్ సమ్మర్లో షూట్ చేస్తారు, హీట్ సమ్మర్లో రివర్స్ అని వెళ్ళిపోయారు మీరు కూడా. ఏంటి సార్ అంటే ఈ టీం పెట్టిన ఎఫర్ట్స్ చెప్పండి. అంటే సమ్మర్ ఆ పీక్ సమ్మర్ అది, ఆ టైం 40 degrees ప్లస్లో షూట్ చేస్తున్నారండి. నేను వెళ్ళి చూసి మన వల్ల కాదు, ఎందుకు చూసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు అని చెప్పి ఇంకా. బట్ బాగుంది అది రివర్స్ అని, మీదే పంచ్ అనిపించింది అందులో. Sarah, what is your experience? Because you are a very young girl. You are doing with such a wonderful actor and such a great team behind you who made wonders on Telugu screen, on the Indian screen. Nee feeling ela undi when you are teamed up with these people? It was a very when Shashank Sir of course told me the story, I was like, wow, it's going to be like everything what you're going to see when the movie is going to be released. So it was a very big thing for me. I even was very excited to do the shoot and all. So it's a very big thing. You're properly and beautifully articulating your idea into language. How do you describe your character? Did you feel the character? Of course I did, but you need to watch the movie for you guys to feel the no. Is it tangible? Is it? Could you touch the character? కార్తికేయ గారు సార్, కార్తికేయ యూ పీపుల్ మీరే కదా ఫస్ట్ పాన్ ఇండియా మార్కెట్స్ క్రాక్ చేసింది డౌన్ ఫ్రమ్ ది సౌత్. ఈ జనరేషన్ అంటే యూ పీపుల్ యువర్ టీమ్. ఎస్, వన్స్ మీరు క్రాక్ చేసాక ఎవ్రీబడి డౌన్ తెలుగు నుంచి ఆర్ అంబిషియస్ అబౌట్ పాన్ ఇండియన్ మార్కెట్. బట్ హిట్స్ కంటే కూడా మిస్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ మార్కెట్? అసలు ఎలా క్రాక్ చేయాలి? ఇఫ్ సమ్ వన్ ఆస్క్స్ యూ టు ఫర్ ఎన్ అడ్వైస్, ఈ ఏది ల్యాండ్ చేయాలి, ఏది ల్యాండ్ చేయకూడదు, హౌ టు అప్రోచ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ఇక్కడ మన తెలుగు ఇక్కడ వర్క్ అవ్వనివి అక్కడ వర్క్ అవ్వండి. సో జనరలీ ప్రోడక్ట్ బ్యాడ్ ఉంటే అది ఎక్కడ వర్క్ అవ్వదు. సో ఆ కేసుని తీసి పక్కన పెట్టేస్తే, ఐ మీన్ ఇఫ్ యూ రియలీ థింక్ మనం వాట్ ఎవర్ మనం చేసుకున్న సినిమా ఇట్ విల్ అపీల్ టు అ లార్జర్ ఆడియన్స్ అండ్ మనతో అందరికీ, మన దేశంలో ఉన్న అందరికీ అపీల్ అవుతుంది అని మనం అనుకుంటే కనుక ఇట్ షుడ్ నీడ్ సమ్ ప్లానింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ ఈస్ ద మేజర్ దిస్ థింగ్ అండి. లాస్ట్ మినిట్లో లేకపోతే రిలీజ్కి 1 month ముందో సినిమాని వేరే లాంగ్వేజ్కి తీసుకెళ్దాము విల్ బికమ్ వెరీ హార్డ్ అన్లెస్ యూ హ్యావ్ అ స్టార్ హూస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది వేరు. అంటే ఇఫ్ యూర్ సో దట్ ఐ థింక్ దట్ వాజ్ మై వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండి. ఏంటంటే చాలా లాస్ట్ మినిట్లో అనుకొని సరే 2 వారాలు ప్రమోషన్ ఉన్నాయి కదా ఇప్పుడు వెళ్దాం అని అక్కడ ఫెయిల్ అక్కడ ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకొని సీడింగ్ చేస్తే ఫిలిం యూ మైట్ హ్యావ్ అ ఛాన్స్. అంటే చాలా మంది మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడుతున్నారు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ బై అండ్ లార్జ్ పాన్ ఇండియాకి. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ డిడ్ డిఫరెంట్లీ ఇన్ ద నార్త్ ఫర్ ద మూవీ టు గెట్ బెటర్? For Bahubaliki, I mean, I was not much. I mean, I was more Shobhu Gare planning and marketing anta. So ఆయన చెప్పింది మేము ఫాలో అయ్యాం అంతే. సో ఫర్ ట్రిపుల్ ఆర్ I mean, I think because after Bahubali, బాబా సినిమా అండ్ ఇప్పుడు వాళ్ళకి తారక్ అన్నకు కానీ చరణ్ గారికి కానీ ఫస్ట్
సినిమా అయినా దే ఆర్ బిగ్ స్టార్స్ అని తెలుసు జనాలందరికీ అక్కడ. సో ఒకటి అండ్ బట్ వీ స్టిల్ లైక్ నేను అన్నట్టు కొంచెం ఎర్లీగానే సీడింగ్ చేసుకుంటూ వెళ్ళామండి. అండ్ ఇట్ వాస్ నాట్ లైక్ ఏదో రిలీజ్ ముందు వెళ్ళి ప్రమోషన్ చేయలేదు మీరు చూస్తే కూడా. సో వీ స్టార్టెడ్ సీడింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ద అదర్ మార్కెట్స్ మచ్ ఎర్లీ ఆన్. శోభు గారు సార్, ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ ఫిల్మ్ అంటే దో విచ్ హ్యాస్ దట్ పొటెన్షియల్ ఎట్ ఎ లార్జర్ స్కేల్ గోయింగ్ ఫర్ పాన్ ఇండియా, మనం వీఆర్ సీయింగ్ విట్నెసింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ఇప్పుడు ఈ సినిమాని హౌ ఆర్ యూ గోయింగ్ టు ఈ సినిమా అండి ఇది ఓన్లీ వీఆర్ ప్లానింగ్ ఇట్ యాజ్ ఎ తెలుగు సౌత్ లాంగ్వేజెస్ అండి, ఓన్ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. వెరీ స్ట్రేంజ్ సార్, వై యు ఆర్ నాట్ ఎయిమింగ్ ఎట్ ద హోల్ ఇండియన్ మార్కెట్? అంటే నాట్ నెసరీ అండ్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ టు బీ అ పాన్ ఇండియా ఫిలిం ఆర్ వీ హ్యావ్ టు రిలీజ్ ఎవ్రీవేర్ అనేది ఈజ్ నాట్ we think it's not the right thing. Depending on the situation and the market and the potential and this thing we are taking it. So this film we feel it's only for the South Telugu market. Telugu, Malayalam and South market. Will there be another idea after once it releases and gets maybe telidu as of now we are looking at it as a South film and we are not treating it as a it's not treating it as a pan India film for sure. Okay. Yeah, but maybe tarvata when things change before the release or during the release things might change, but as of now we are looking. But the strange thing, ఇప్పుడు మీరు ఇంతమంది అందరూ చాలా విచిత్రమైన మనస్తత్వాలు కథల్ని సెలెక్ట్ చేయడంలో, వాటిని బిల్డప్ చేయడంలో, వరల్డ్ బిల్డింగ్ చేయడంలో మీ అందరికీ యూ ఆల్ హ్యావ్ యువర్ ఓన్ స్పెషల్ స్టైలైజేషన్. మీరు ఒక కథను సెలెక్ట్ చేసి పట్టుకున్నారు, ఇది చెయ్యాలని అనుకున్నారంటే 100% ఇట్ కెన్ అపీల్ టు ఎవ్రీ స్టేట్, ఎవ్రీ లాంగ్వేజ్. డెఫినెట్లీ బట్ వై డిడ్ నాట్ హ్యాపెన్? దట్ ఈస్ ఓన్లీ ది మార్క్ ఆఫ్ డౌట్ టు మీ. డౌట్ అనేదండి అంటే అగైన్ ఇప్పుడు ఇందాక అన్నట్టు మార్కెటింగ్ ప్రమోషన్ చేయాలంటే హిందీ మార్కెట్ అవన్నీ చేయాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అండ్ డిఫరెంట్ దానికి ఇది డిఫరెంట్ టైమ్ అండ్ ఇది అండ్ కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని థీమ్స్ కనెక్ట్ అవుతాయి, కొన్ని థీమ్స్ కనెక్ట్ అవ్వవు. సో అందుకని యాజ్ ఆఫ్ నౌ లైక్ ఐ సెడ్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ as a South, but eventually we don't know how it will. And can you really comment on a particular prospect of all films going to pan India? Do you find any kind of loose ends in that, sir? Definitely, and every film cannot be a సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. Sorry. So every film I don't think can be a pan India film andi. And some films will work, some films won't work. So every producer and have to make their individual decisions idi anedi. So and that is nothing to do with big cinema, పెద్ద సినిమా, చిన్న సినిమా అని లేదండి. ఇప్పుడు కాంతారా పార్ట్ 1 అప్పుడు ఏమీ తెలియకుండా కూడా ఇట్ బికమ్ బిగ్ హిట్ అలా. సో దెర్ ఇస్ నో ఇది అది అనే ఒక XYZ అనేది ఏం లేదండి. దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ ఇట్. It's individual producers and the team's beliefs. But before, if you watch ఆల్ బాలీవుడ్ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా ఆల్ అదర్ లాంగ్వేజ్ స్టేట్స్లో మంచి అట్రాక్షన్ ఉండేదండి. హిందీ సినిమా వచ్చి డబ్ చేయకపోయినా కూడా అర్థం కాకపోయినా చూసేవారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా అందరు చేసిన సినిమాలు, హేమమాలిని గారి వాళ్ళు. బట్ ఆ లెవెల్ ఈ రోజున తెలుగు సినిమాకి, తెలుగు కంటెంట్కి, తెలుగు టెక్నీషియన్స్కి అది ఈ రోజున ఇండియా వైడ్ అప్పీల్ ఉన్నది తెలుగు వాళ్ళు అనగానే. కరెక్ట్. బట్ యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు క్యాష్ ఇట్ ఆన్ ఫర్ దిస్ ఫిల్మ్. వీల్ హావ్ టు టేక్ ఇట్ స్టేజ్ బై స్టేజ్. విల్ సీ. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. కార్తిక్ గారు, అంటే మనకి తెలుగు హీరోలకు వచ్చేపాటికి బిగ్ క్యాన్వాసు, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఇలాగే రాజమౌళి గారి కాంబినేషన్ వస్తుంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా ఫహద్ అంటే డిఫరెంట్ సినిమా చెప్పాలి అనుకున్నప్పుడు అదర్ లాంగ్వేజెస్ ఫహద్ లాంటి వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుందా? ఏంటి సెలక్షన్ వెనక కారణం ఏంటండి? అదండి ఇందాక చెప్పినట్టు అలాగే ఏం కాదండి. యాక్చువల్లీ మనం ఈ స్టోరీ వెన్ శశాంక్ మాకు నరేట్ చేసినప్పుడు అండ్ దెన్ ఆల్మోస్ట్ తను అండ్ హంజా అని ఇద్దరు రాసుకున్నారు. వచ్చి నరేట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ దేర్. చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటున్నాం, ఓకే పిచ్చింగ్కి వెళ్దాం అన్న టైంకి లైక్ అన్నట్టు ఆయన ఫాదర్ గారు ముందే తెలుసు, పరిచయం ఉండింది. సో మేము వేరే స్క్రిప్ట్ మీద ట్రావెల్ అవుతున్నాం, ఇంకోటి కూడా ఉంది డెవలప్ చేస్తున్నాం అంటే, అవునా ఏంటి ఒకసారి ఇందాం అది కూడా అంటే, దెన్ ఇట్ వాజ్ లైక్ దట్. అంటే
ఏదో ఇప్పుడు అంటే ఇది డిఫరెంట్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం, దట్ వాజ్ నాట్ ద ఇంటెన్షన్ అండి. ఐ మీన్ ఇఫ్ దట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్ ప్రాబబ్లీ వీ డోంట్ నో. యా. శోభు గారు, మార్కెటింగ్ అనేది మీకు అందొచ్చింది, మీ చేతిలో ఉన్న పని. బట్ మీరు బాహుబలి అనే మార్క్ మీ మీద పడిన తర్వాత ఖచ్చితంగా మనం ఆలోచించే వెళ్ళాలి అని చెప్పి అది మైండ్లో పెట్టుకునే మీరు చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. సినిమాలు చాలా తక్కువ చేశారు కదా, సో ఏంటి అట్లా అది? అదేనండి, అంటే బేసికలీ మేము ముందులో కూడా ఎక్కువ సినిమాలు ఎప్పుడు చేయలేదండి. బాబులి తర్వాత కూడా ఒకటి వీ వాంటెడ్ టు కావాలనే వి టుక్ ఏ స్టెప్ బ్యాక్ అండి. ఆ మొమెంటంలో ఆ ప్రెషర్ తర్వాత వీ వాంటెడ్ టు టేక్ అ లిటిల్ వన్ స్టెప్ బ్యాక్ అండ్ కొంచెం రిలాక్స్గా చూద్దాం అసలు పరిస్థితి అని. అండ్ తర్వాత కోవిడ్ వచ్చింది అండ్ కొంచెం డిస్టర్బ్ అయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తూ ఆటల్ని మనకు కావాల్సిన వాళ్ళ యాక్టర్స్కి వాళ్ళకి నరేట్ చేసి అలా మనకి సెట్ అయినప్పుడు విర్ డూయింగ్. అందుకని ఆల్ ద బెస్ట్ సార్. కార్తికేయ రాజమౌళి గారి సినిమాల్లో పర్లేదు ఇక్కడ బ్యాక్ రాజమౌళి గారి సినిమాల్లో బ్యాక్ ఎండ్ నుండి బిజినెస్, ప్రమోషన్స్, ఎగ్జిక్యూషన్ అన్నీ చూస్తూ సమ్టైమ్స్ మీరు కొన్ని సీన్లు కూడా డైరెక్షన్ చేయడం జరుగుతుంది కదా. సో ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు డైరెక్టర్గా చేసేది రఘు గారా? ఓకే సార్, ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు డైరెక్టర్గా ఎప్పుడు చేస్తున్నారు? లేదు సార్, మీ ఓన్లీ ప్రొడ్యూసర్ అండి. అది లేదు, అదే సెకండ్ యూనిట్. సీన్స్ అంత సీన్ లేదు సార్. ఎందుకు? సెకండ్ యూనిట్ వేరండి, సెకండ్ యూనిట్ వేరు కదా సార్. అదంతా ఏం చేయాలి, ఏపీసీడీ మొత్తం చెప్తే మనం అది నీట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. శశాంక్. కార్తికేయ గారు సార్ చెప్పండి. శశాంక్, హాయ్ సార్. యా, అయితే అంటే కార్తికేయ టోల్డ్ ఆల్రెడీ ఎలా అప్రోచ్ అయ్యారు ఫహద్ని ఇదంతా కూడా. కాకపోతే యూటిలైజింగ్ ఫహద్ ఫజిల్ టు హిస్ కంప్లీట్నెస్ అండ్ ఆల్సో మేకింగ్ హిమ్ సాటిస్ఫై త్రూ ద రోల్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యూ. ఎందుకంటే పుష్ప లాంటి సినిమా చేసిన తర్వాత కూడా హీ సెడ్ దట్ ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది ఫర్ మీ పాన్ ఇండియన్ సర్కిల్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. సో హౌ